వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఒమ్మిటి. మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఓం గం గణపతే నమః. మన మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్లో బుక్స్ రిఫర్ చేసి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, నీతి కథలు, కోట్స్, రియల్గా జరిగినటువంటి సంఘటనలు నేను రాసుకొని వీడియోస్గా చేస్తున్నాను. అలాగే నాది ఇంకో ఛానల్ కూడా ఉంది, అదే అను డివోషనల్ వాయిస్ ఛానల్. దానిలో కూడా దేవీ దేవతల అష్టోత్తరాలు, భక్తి పాటలు నేను సొంతంగా పాడుతున్నాను. దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆ ఛానల్కి కూడా మీ సపోర్ట్ అందిస్తారని, మీ సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. అలాగే అను డివోషనల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్ వీడియోలో దేవీ నవరాత్రి పూజలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో 9 రోజులు కూడా దేవీ నవరాత్రి పూజను చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దేవీ భాగవతం ప్రకారం 9 రోజుల పాటు దేవీ పూజలు చేయలేని ఆసక్తులు ఎవరైనా వీలు పడని వారు ఉంటే అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిగా జగన్మాత జన్మించిన రోజు. కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షాధ్వర ధ్వంసం చేసింది భద్రకాళి మాత. అందుకని అష్టమి పూజ ఎంతో విశేషం. గంధమాల్యాను లేపనాలతో, ఫల పుష్పోపహారాలతో, హోమాలతో, బ్రాహ్మణ పూజలతో, పాయసామిషాది నైవేద్యాలతో, అమిషం అంటే మాంసం, జగదంబికను సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. అవే సప్తమి, అష్టమి, నవమి. ఈ 3 రోజులు అతి ముఖ్యాలు, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారి పూజలు, బ్రాహ్మణ భోజనాలు, వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు ఇవి ఏవి దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు, సాటిరావు. ధనధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే. ఈ దేవీ నవరాత్రి వ్రతం స్వర్గదాయకం, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతం చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలను పొంది తీరుతారు. విద్యార్థికి సర్వ విద్యలు చేకూరుతాయి. రాజ్యభ్రష్టుడు ఈ వ్రతం చేస్తే సింహాసనం సులభంగా లభిస్తుంది. విన్నారు కదండి, 9 రోజులు దేవీ నవరాత్రి వ్రతాన్ని చేయలేని వారు ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, దేవీ భాగవతం ప్రకారం పూర్వజన్మలో ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారట. గొడ్రాలు కనిపించినా అంటే పిల్లలు లేని వారు కనిపించినా, వితంతువు అంటే భర్త లేని వాళ్ళు కనిపించినా గత జన్మలో దేవీ పూజ చేయని మనిషి అని గ్రహించు. ఇహంలోనూ పరంలోనూ దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చెయ్యాలి. చేయకపోతే ఇహపరాలు రెండింటా కూడా కష్టాలు తప్పవు. మీ అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. అను డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో 9 అమ్మవార్ల అవతారాల యొక్క అష్టోత్తరాలని పెడుతున్నాను. వెళ్ళి అక్కడ కూడా ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.